ఎవ్రీథింగ్ ప్యాక్ చేసేసిన. హోటల్ని చెక్అవుట్ కూడా అయిపోయింది. ఇంకా ఫస్ట్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది, సో దానికి వెళ్ళాలి ఇప్పుడు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అది ఎటు వెళ్ళాలని చూసుకొని అటైతే స్టార్ట్ అయిపోదాం. దాని తర్వాత డైరెక్ట్ ఇంకా బెంగళూరు. అమ్మా దున్నపోతున్నట్టుంది ఇది. ఇంతకుముందుకు టీ తాగిన దగ్గరనే బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి అక్కడ వ్యూ పాయింట్కి ఎట్లా వెళ్ళాలని చూసుకొని చల్తే TN28 రీచ్డ్. బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ. నిన్న కూడా ఈ రెస్టారెంట్ క్లోజ్ ఉండే, ఈరోజు కూడా క్లోజ్ ఉంది మరి ఎందుకో. బట్ ఈ కేఫ్ మాత్రం ఓపెన్లోనే ఉంది. ఇక్కడ చిన్న చిన్న బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్ చేసి వెళ్ళిపోదాం తొందరగా. బ్రేక్ఫాస్ట్ డన్. ఫుడ్ వాజ్ ఎక్సలెంట్. మస్తు చేసిండు అసలు టేస్టీగా. బ్రెడ్ ఆమ్లెట్ తీసుకురండి. అండ్ హోటల్ కేఫ్ పేరు వచ్చేసి TN28. ఒక వ్యూ పాయింట్ అయితే ఉందని చెప్పినా కదా, దాని పేరు వచ్చేసి సీకోపరాయ్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ అవేలో ఉంది అంతే. జస్ట్ అది ఇంకా చూసేసుకొని బెంగళూరుకి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోవాలి ఇప్పుడు. 4x4 పెట్టారు మంచిగా. ఫైర్ ఇంజన్ మాత్రం 4x4. మరి ఇట్లాంటి హిల్స్ని ఎక్కాలంటే 4x4 ఉండాలి. స్ట్రేట్కి వెళ్తే బోట్ హౌస్, బొటానికల్ గార్డెన్ అండ్ సీకోపరాయ్ వ్యూ పాయింట్. సో ఇప్పుడు వెళ్ళేది కూడా అక్కడనే కాబట్టి ఓకే ఇక్కడనే ఉంది. రైట్. ఫ్రూట్స్ మాత్రం చాలా విడిగా దొరుకుతున్నాయి ఇక్కడ. ఎటు చూడు జాక్ ఫ్రూట్స్ చెట్లే ఉన్నాయి మొత్తం. చూడండి అక్కడ ఇదిగోండి చూడండి క్లౌడ్స్. ఇదంతా క్లౌడ్స్. ఈ ఫాగ్ కనిపించేది మొత్తం క్లౌడ్సే. వ్యూ పాయింట్కి వెళ్తే ఇంకా కనపడవచ్చు అక్కడ. ఇక్కడంతా ఫాగ్ మొత్తం క్లౌడ్సే. Literally we are in the clouds. ఒకవేళ బైకర్స్ కాకుండా నార్మల్గా టూరిస్ట్ వాళ్ళు వెళ్ళాలంటే మరి ఎట్లా వెళ్తారో తెలీదు. ఆటోలా మరి జీప్స్ తీసుకెళ్తాయా? బాబా ఏమన్నా రూట్ అసలుకి ఇది. అటు సైడ్ అయితే క్లౌడ్స్ లేవు కానీ టాప్కి వెళ్తున్నాం కాబట్టి క్లౌడ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు మొత్తం. ఎవడన్నా ఉన్నాడా లేడా ఇంతకాడ? పోతే మనమే ఉంటామా? సేమ్ వాటర్ ఫాల్స్ కూడా అట్లనే అనుకున్నా, ఎవడు ఉండరేమో అని. పోతే అసలుకి ఆల్రెడీ చాలామంది వచ్చి వెళ్ళిపోతున్నారు కూడా.
ఇక్కడ ఏదో రిసార్ట్ సంథింగ్ రూమ్స్ ఉన్నాయి, హోటల్ రూమ్స్. ఇక్కడ తీసుకుంటే మాత్రం రూమ్స్ ఎక్సలెంట్ ఉంటుంది. చాలామంది ఉన్నారుగా వ్యూ పాయింట్కి. బైక్స్ బయటనే అవ్వాలా? ఇంతేనా వ్యూ పాయింట్ అంటే? ఎటు వెళ్ళాలి? పైకి ఇట్లా ఎక్కుకుంటా పోలేము. అసలు మొత్తం ఏం కనిపిస్తుంది, మొత్తం క్లౌడ్సే ఉన్నాయి అసలుకి ఇక్కడ. ఏంట్రా ఇంత జంతువుని చూస్తున్నారు మమ్మల్ని. బైకర్స్ కనిపిస్తారు ఇంత జంతువు వీళ్ళకి. వ్యూ పాయింట్కి అయితే దారి ఇట్లా ఉంది. ఇక్కడ నుంచి లోపలికి మొత్తం క్లౌడ్స్ అసలు. కింద వ్యూ అయితే ఏం కనపడట్లేదు. ఈ పైకి ఎక్కితే ఇంకొక వ్యూ అయితే కనిపిస్తుంది. మొత్తం క్లౌడ్స్లో అయితే ఉన్నాం ఇప్పుడు. కింద అయితే అసలు ఏం కనపడట్లేదు, మొత్తం క్లౌడ్స్ అవి. వైట్ కలర్లో ఉన్నది మొత్తం క్లౌడ్స్. ఇక్కడ ఉన్న లోకల్స్ అయితే మొత్తం డిస్టర్బ్ చేస్తున్నారు బ్లాగ్ రానియకుండా. ఛానల్, యూట్యూబ్, తెలుగు, తమిళ అడ్డదిడ్డమైన క్వశ్చన్లు వేసుకుంటా బ్లాగ్ తీయనట్లేదు. ఇంతమందుకు మేబీ ఇది పైకి ఎక్కడానికి ఉండిండి అనుకుంటా, ఇక్కడ పై వరకు. ఇప్పుడైతే దీన్ని క్లోజ్ చేసేసారు. ఓన్లీ ఈ పాయింట్, ఇక్కడ ఈ పాయింట్ మాత్రమే ఉన్నది ఇప్పుడు చూడడానికి. మొత్తం ఓన్లీ మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి ఇక్కడ, టోటల్ క్లౌడ్స్. ద క్లౌడ్స్ అటు వెళ్తున్నాయి చూడండి. వీడు ఫస్ట్ టైం నాతోటి సెల్ఫీ తీసుకున్నాడు చూడండి. వీడు నా ఛానల్ నేమ్ అడిగి తమిళ్. లాస్ట్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ డైరెక్ట్లీ ఇంకా బెంగళూరు.